2025వ సంవత్సరం అక్టోబర్ నెల 10వ రాశి మకర రాశి. మకరస్యాన్ మృగో నక్రః. ఈ మకర రాశి అమ్మవారికి బాగా ప్రీతైనటువంటి రాశి. ఈ మకర రాశి వాళ్ళు అమ్మవారిని ప్రత్యేకించి పూజించడం చాలా విశేషం. చెప్పాలి అంటే ఈ మకర రాశికి ఏ గ్రహం కూడా బాగా లేదు. ఈ మకర రాశిని రక్షించేవాడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా కుంభంలో మరి చంద్రగ్రహణం, కుంభంలో శని కుంభం నుంచి మీనాన్ని శని ఉండటం, కుంభరాశిలో చంద్రగ్రహణం రావటం వీళ్ళ యొక్క దోషం మామూలు దోషం కాదు. ఎప్పుడో పూర్వజన్మలో తీసుకున్నటువంటి దుష్కృతం అని చెప్పాలి. అందువల్ల ఈ రాశి వాళ్ళ బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బాధలు ఎట్లా ఉంటాయంటే, కొంతమంది ఏం చేస్తారంటే తన బాధలు ఆప్తులైన వాళ్ళకి చెప్పుకుంటారు. ఇవాళ ఆప్తులు, మన మీద ప్రేమ ఉండేవాళ్ళు కోటికి కూడా ఒక్కళ్ళు లేనిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేకపోయినా మంచి గుట్టగట్టుకొని గొప్పగా మెళ్ళో బంగారం వేసుకొని ఇంటికి వచ్చి ఉప్పు కారం వేసుకొని తిన్న వాళ్ళకున్న విలువ మంచిగా తను తింటూ ఒకడికి పెడుతూ ఏమి లేకుండా నాలాగా ఉన్నా కూడా మనిషికి విలువ లేదు. నేనుండేది వాళ్ళ రేకులిల్లు, నేనేం మూటగట్టలా. మరి ఎన్నో ఉంగరాలు వచ్చినాయి, అన్నీ అమ్మేసా, కుటుంబానికే ఖర్చు పెట్టా. అట్లాగే ఇవాళ భేషజంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, ఎవరైతే గొప్పగా ఉంటారో వాళ్ళు గొప్పలు చెబుతారు, కానీ ఇంటికి వస్తే బయట నుంచో పెట్టి మాట్లాడి పంపిస్తారు. ఇంటికి వస్తే మంచినీళ్ళు కాఫీ ఎవరిలో ఇవ్వాల్సి వస్తుందేమో అని భయం. ఎవరికి ఏం పెట్టకూడదు, ఎవరికి ఏమి ఇవ్వకూడదు, మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. అటువంటి మనస్తత్వాలు వాళ్ళు ఎక్కువైపోయినాయి. కాబట్టి సరిగ్గా ఇప్పుడు చెబుతోంది ఏంటంటే, ఎవరికైనా అంత పెట్టడం చాలా ముఖ్యం. చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు కూరగాయలు అమ్మితే చివరికి మిగిలిన కూరగాయలు తక్కువ రేటుకి అమ్మేవాళ్ళు. ఇంకా ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఊరికి నిన్న ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కుళ్ళ పెట్టైనా పారేస్తారు, కానీ ఒకరికి. పూలైనా అంతే. నాకు తెలిసిన చోట ఒక వ్యక్తి ఉన్నాడు, పూల మాల కడతాడు. పూల మాల శుక్రవారం కానీ శనివారం పూజలు మేము చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఆ పూజలకు పూలు ఇచ్చేవాడు. అమ్మటం అయిపోయిన తర్వాత మిగిలితే పూలు చెత్త దిబ్బ మీద బారేసిపోయేవాడు. ఆ చెత్త దిబ్బ మీద బారేసిన పూలు ఎవరు ముట్టుకోరు. తెల్లారి ఆ పూలు తెచ్చి దేవుడికి అమ్మేవాడు. ఇది మహాపాపం కాదా? ఇటువంటి పనులు చేయొచ్చా? ఈ పాపం వల్ల ఎన్ని రకాల బాధలు పడాల్సి వస్తుంది. ఇది ఎవరికైనా తెలుస్తుందా? డబ్బులు రావటం ముఖ్యం, సంపాదించుకోవడం ముఖ్యం, నిల్వ చేసుకోవడం ముఖ్యం, ఎన్ని డబ్బులు వస్తాయో అంత ముఖ్యం, పొద్దుగిన తర్వాత కడుపు నిండా తాగటం ముఖ్యం. ఇదే ముఖ్యం, ఇది కాదు ముఖ్యం. ఇప్పుడు కొంతమంది సరిగ్గా ఈ రాశికి మంచి అంటూ ఎక్కడా ఏమీ చెప్పడానికి వీల్లేదు కాబట్టి కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం. మృత జీవులు జీవన మృతులు ఇద్దరున్నట్ట. బతికుండి చచ్చిపోయిన వాళ్ళు మృత జీవులు, జీవన్మృతులు చచ్చిపోయి కూడా బతుకున్నవాళ్ళు. ఎట్లా ఉంటారంటే, ఒక పల్లెటూళ్ళలో పెద్ద రౌడీ ఉన్నాడు. వాడు ఎదురొచ్చేవాడు ఎవడన్నా వస్తే వాడు ఏదైనా ఇవ్వాలి, లేకపోతే వాడు తలకాయ పాల్గొట్టిపోతాడు. పైన వాడు ఏం చేస్తాడంటే, బావి నీళ్ళు మంచినీళ్ళు తోడుకొని తాగుతారు. ఆ బావికి చుట్టూ పళ్ళెం ఉంటుంది, బావి శుభ్రంగా ఉంచుతారు. వాడు తెల్లవారుజామున లేచి ఆ బావి పళ్ళెం మీద 2 ఏళ్ళు కూర్చుంటాడు రోజు. వాడిని ఏమీ అనలేక ఊళ్ళో బ్రాహ్మణుల దగ్గర నుంచి అన్ని కులాల వాళ్ళు 2 బకెట్లు పెట్టి తోడి ఆ నీళ్లు కొట్టి అదంతా కడుక్కొని మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఈ పాపం ఎప్పటికి పోతుందిరా అని ఏ రోజుకు అనుకుంటూ వచ్చేవాళ్ళు. సరే, చివరికి ఏమైందంటే వాడు చివరి దశకు వచ్చేసింది. వాడు బెదిరిచ్చో తన్నో డబ్బులు తీసుకోవాల్సిందే, కానీ సంపాదించే కష్టపడి రూపాయి సంపాదించలే. వాడికి చివరికి అనిపించింది, అయ్యో నేను పాపం చేశాను, నేను మంచి చేయలేదు కదా అని బాధపడి కొడుకును పిలిచిన. ఆయన పెద్దవాళ్ళు మంచి చెబుతారు చివరికి.
నేను ఒక మాట చెబుతా విన్నాయన, నా మాట ప్రకారం నువ్వు నడుచుకో అన్నాడు. ఏమిటా అంటే, నన్ను మంచివాడు అనిపించరా నాయనా అన్నట్ట. వాడు ఆలోచించాడు, మా నాన్న నేను ఎట్లా మంచివాడు అనిపించాలి, వాడిని మంచివాడు అనిపించాలంటే ఎట్లా, వీడు ఎంతో గొప్ప పనులు చేస్తే ఎంతో గొప్పవాడు అయితే, నాయన నువ్వు ఎవరబ్బాయిరా, మీ నాన్న ఎవరురా అని అడుగుతారు. అంటే తండ్రి మంచిగా పెంచాడు అనే ఉద్దేశం కోసం అంటారు. వీడికి అంత కష్టపడే ఓపిక లేదు. కొడుకులు తండ్రి బావి పళ్ళల్లో కూర్చుంటే వాడు బావిలోనే కూర్చున్నాడు. వాడు చచ్చినాడే మంచివాడు రా, వీడు పరమ దుర్మార్గుడు. అట్లా కాకుండా మనం బాగుండాలి అంటే ఎంత చెడునైనా మంచిగా తీసుకునే అవకాశం బాగా ఉన్నది. ఎందుకంటే నేను చెప్పేది, చాలా మంచి పనులు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని పోగొట్టుకోవాకండి. ఒకటి చెబుతున్నా, గుడి ఉందండి, రాత్రిపూట అలంకారం చేస్తారు. అలంకారం ఏమిటి, 2, 3 అవుతుంది. చిమ్మేవాళ్ళు పగలల్లా చిమ్మి పడుకుంటారు. కొంతమంది పూలు కడతారు, పూలు అందిస్తారు. ఇంత చేసిన తర్వాత అలంకారం కాగానే వెళ్ళిపోయి పడుకోవటం కాదు. ఆ గుడి అంతా శుభ్రంగా చిమ్మండి, నీళ్లు పెట్టి కడగండి, శుభ్రంగా తుడవండి. మన ఇంటికంటే గుడి పదిలం చేయండి, మీకు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.